హాయ్ అండి, వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్. ఈరోజు మన వీడియోలో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని చూపిస్తున్నాను. నిన్న మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, ఈరోజు ఫ్రంట్ పార్ట్ని మనం కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇలాగ స్ట్రైట్గా పెట్టుకునైనా కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగ క్రాస్గా పెట్టైనా కట్ చేసుకోవచ్చు. స్ట్రైట్గా పెట్టుకొని కట్ చేసుకోవడం అంత బాగోదండి, ఇలా క్రాస్గా పెట్టుకొని కట్ చేసుకుంటేనే షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ ఇలానే మొత్తం ఒక మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఆ తర్వాత కట్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రం ఒక 2 ఇంచెస్ పైకి, ఇది మాత్రం ఇలా ఫుల్గా కట్ చేసేయకూడదండి, ఇది ఫ్రంట్ పార్ట్ కదా, కొంచెం షేప్ మనకి పైనే ఉంటుంది కదా, సో ఇక్కడ వరకు మాత్రమే మార్క్ చేసుకోవాలి. ఇంకా యాజ్ ఇట్ ఈస్గా మొత్తం ఇలాగా మార్క్ చేసుకొని కట్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలాగా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మీద పెట్టి ఇలాగా మార్క్ చేసుకోవాలి. ముందు మనం ఖర్చులకి నిన్న 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుందాం. కింద కూడా 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుందాం. ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ని డ్రా చేద్దాం. ఇక్కడ కూడా మనం లోతు తీసుకోవాలండి, మనం ఒక లైన్ ఒకటి డ్రా చేద్దాము. ఏ సైజు వరకు అయినా సరే ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు లోతు తీసుకోవాలండి. ఈ లోతు ఎందుకు తీసుకోవాలంటే ముడతలు రాకుండా ఉంటాయి. ఇలా 1/2 ఇంచ్కి ఇలా పెట్టుకొని ఇలా లోతు తీసుకోవాలి. కటింగ్ చేసేటప్పుడు కూడా ఈ లోతు పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ మార్కింగ్ కదా, ఏ బ్లౌజ్ వాళ్ళకైనా సరే, పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా, ఏ బ్లౌజ్ వాళ్ళకైనా సరే ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇదే 2 ఇంచెస్ని ఇక్కడ కూడా పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడ మనం 2 ఇంచెస్ ఎంతో తగ్గించామంటే ఇక్కడ షేప్ బెల్ట్ వస్తుందండి. ఆ షేప్ బెల్ట్ కోసం ఇక్కడ 2 ఇంచెస్ అనేది మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు మనము ఫ్రంట్ నెక్ పార్ట్ని కట్ చేసుకుందాము. ఈ ఫ్రంట్ నెక్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు మనకి చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి, అంటే 30 బిలో ఉందనుకోండి, ఈ ఫ్రంట్ మనకి 6 ఇంచెస్ వరకు సరిపోయిద్ది. అదే 30 ప్లస్ అనుకోండి, 31, 32 అలా అంటే 6.5, 7 వరకు పెట్టుకోవాలి. ఇది నేను చిన్న సైజు బ్లౌజే కాబట్టి నేను 6 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ నుంచి ఒక 6 ఇంచెస్ వరకు పెట్టుకొని ఒక లైన్ డ్రా చేద్దాం. ఇక్కడ నుంచి మనము ఒక 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా 3 ఇంచెస్ పెట్టుకుంటే నెక్ షేప్ అనేది, ఫ్రంట్ నెక్ షేప్ అనేది చాలా నీట్గా వచ్చింది. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్. ఓకే, ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేద్దాం. ఇక్కడ మనము నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇక్కడ మీ ఇష్టం, స్టార్ నెక్ అయినా పెట్టుకోవచ్చు, రౌండ్ నెక్ అయినా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ రౌండ్ నెక్ పెడుతున్నాను. నేను మీకు చూపించా కదా కర్వ్ స్కేలు, ఈ కర్వ్ స్కేల్తో ఇలా నీట్గా కర్వ్ తీసండి. చూసారు ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మన ముక్సు పట్టి, కాజా పట్టిని మార్క్ చేసుకోవాలి. మనం ఇక్కడ 2 ఇంచెస్ తగ్గించాం కదండి, ఈ 2 ఇంచెస్ పైనే ఒక 1 ఇంచ్కి లైన్ గీసుకుందాం. ఏ సైజు బ్లౌజ్ అయినా సరే 1 ఇంచ్కి అయితే సరిపోయిద్దండి. ఇప్పుడు మనము చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ పొడవను మార్క్ చేసుకుందాము. ఇది ఎలా మార్క్ చేసుకోవాలి అంటే, ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బ్లౌజ్ని సాగతీయకూడదండి. ఫ్రంట్ పార్ట్ కదా, క్రాస్ కటింగ్ కాబట్టి బ్లౌజ్ని అసలు సాగతీయకూడదు. ఇక్కడ వరకు మనకు ఎంత వచ్చింది? 12 వస్తుంది. కనిపిస్తుందా? 12. ఈ 12 ఇంచుల్ని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 12 ఇంచులు ఇక్కడ మనకు ఖర్చు కూడా ఉంది కదండి, ప్లస్ ఇక్కడ ఒక 1/2 ఇంచు. ఈ 12కి మరి ఇక్కడ మనము షేప్ పట్టేస్తాం కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచు, అంటే 12 + 1 13 ఇంచుల్ని మనం ఇప్పుడు మార్క్ చేసుకుందాం.
ఇక్కడ నుంచి ఇక్కడికి 13 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుందాం. ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దాం. ఇప్పుడు మనము మెయిన్ డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్ వెడల్పులు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ డాట్ని చూసుకోవాలండి. ఎలా చూడాలంటే ఇక్కడ మనకి ఇలా కనిపిస్తుంది కదా, దీని దగ్గర టేప్ పెట్టుకోండి. ఇక్కడ మనకి ఎంత ఉంది, 1 ఇంచ్ ఉంది. అంటే డబల్ ఫోల్డింగ్ కాబట్టి 2 ఇంచెస్. ఈ 2 ఇంచెస్ని ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదండి, ఈ మార్క్ చేసుకున్న ప్రకారం డ్రా చేసుకుందాం. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఉక్సులు కాజలు పట్టి వేస్తాం కదా, ఇక్కడ మనం డాట్స్ వేస్తాం. అప్పుడు బ్లౌజ్ కొంచెం పట్టేసినట్టు ఉంటుంది. అందుకని చెప్పి ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్కి ఇలాగా లైన్ వేసుకొని ఇక్కడ నుంచి ఇలాగా ఒక లైన్ డ్రా చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి పైనుంచి ఇలాగ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలాగ మీరు అడ్జస్ట్ చేయలేదనుకోండి, మీరు కుట్టేటప్పుడు ఇది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ చిన్నది వచ్చేసిద్ది, బ్యాక్ పార్ట్ అనేది పెద్దది వస్తుంది. అప్పుడు మీకు స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా కరెక్ట్గా రాదు. ఫ్రంట్ పార్ట్ ఏమో చిన్నగా వస్తుంది, బ్యాక్ పార్ట్ ఏమో వెడల్పుగా వచ్చేసిద్ది. ఇలా లైన్ గీసుకున్నారనుకోండి, ఇలా కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మెయిన్ ఏంటంటే ఉక్సు పట్టి కాజా పట్టికి మధ్యలో గ్యాప్ వస్తుంది కదండి, అలా గ్యాప్ రాకుండా ఇలాగ 1 ఇంచ్ పెట్టుకొని మనం గనక కట్ చేసుకుంటే ఆ గ్యాప్ అనేది రాదు. ఉక్సు పట్టికి కాజా పట్టికి గ్యాప్ అనేది రాదు. ఇక్కడ కొంచెం ఒక 1 పాయింట్ వరకు ఇలాగ డాట్ పెట్టుకొని ఈ ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఇక్కడ ఒక లైన్ గీసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా మార్క్ చేసిన దాని ప్రకారం మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం లోతు తీసాం కదండి, ఈ లోతు తీసిన దగ్గర నుంచి ఇలా కట్ చేసుకుంటూ రావాలి. ఈ పై వైపు కాదండి, ఈ లోపల వైపు కట్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం మెయిన్ డాట్స్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ మెయిన్ డాట్స్ దగ్గర మనము టక్స్ పెట్టుకుందాం. ఇలాగా ఇలాగా చిన్నగా టక్స్ పెట్టుకోవాలి. ఇలా మనము టక్స్ పెట్టుకుంటాం కదండి, ఈ టక్స్ ఈ 2 ఇలాగా కలపాలి. చూస్తున్నారు కదా, ఈ 2 కలిపి ఇక్కడ కొంచెం ఫోల్డింగ్ చేయాలి. ఇలాగా ఫోల్డింగ్ చేసిన చోట ఏ బ్లౌజ్ అయినా సరే, చిన్న సైజ్ అయినా సరే, పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా, దేనికైనా సరే 2.5 పెట్టుకోవాలి. 2.5 పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేద్దాం. ఓకే, ఈ టక్స్ దగ్గర ఒక లైన్, ఈ టక్స్ దగ్గర ఒక లైన్. ఇప్పుడు మనం సెకండ్ డాట్ని మార్క్ చేసుకోవాలి. సెకండ్ డాట్ ఎలా మార్క్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి ఇలాగా డాట్ పెట్టుకొని ఈ డాట్ దగ్గర నుంచి అసలు కింద వరకు ఎంత ఉందో చూసుకోవాలి. 5 ఉంది. ఈ 5కి ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగ మిడిల్లోకి ఒక లైన్. ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఇక్కడ నుంచి 2 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచు అయితే సరిపోయిద్ది. ఇలాగా డ్రా చేయాలి. ఇప్పుడు మనం 3వ డాట్ని మార్క్ చేసుకోవాలి. ఈ 3వ డాట్ని ఎలా మార్క్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు కర్వ్ కనిపిస్తుంది చూడండి,
ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ కరువు దగ్గర నుంచి ఏ సైజు బ్లౌజ్ వాళ్ళకైనా సరే 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. లైన్ గీసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచు. చూస్తున్నారు కదండి షేప్ ఎలా వచ్చిందో. చూస్తున్నారు కదండి ఫ్రంట్ పార్ట్ ఎంత ఈజీగా కట్ చేసుకున్నామో. పెద్ద కష్టమేమీ ఉండదండి. చాలామంది ఫ్రంట్ పార్ట్ అనగానే అమ్మో కష్టం అనుకుంటారు. అలా ఏమీ ఉండదు. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు. ఈ షేప్ అనేది కరెక్ట్గా రావాలి. ఈ కర్వ్ అనేది కరెక్ట్గా వస్తే ఫ్రంట్ పార్ట్ చాలా సింపుల్గా అయిపోద్ది. నిన్న మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాము, ఈరోజు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ షేప్ పట్టీస్ కూడా చూపిస్తానండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.